వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ తాజా కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వంలో అనార్కలి అనే సినిమా చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మాస్ జాతర సినిమా కన్వర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది అవ్వగానే దర్శకుడు కిషోర్ తిరుమలతో ఒక ప్రాజెక్ట్ చేయబోతూ ఉన్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ గతంలోనే వచ్చింది. ముగ్గురు హీరోయిన్లు అనే టాక్ కూడా ఉంది. అయితే తాజాగా ఒక హీరోయిన్ గా ఆశికా రంగనాథ్ని తీసుకోబోతూ ఉన్నారు అనే టాక్ వస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించిందే ఈ సినిమా మొత్తం టాకీ పార్ట్ ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేయబోతూ ఉన్నారు. కాకపోతే వర్కింగ్ డేస్ ఇంకాస్త ఎక్కువగా ఉండవచ్చు. అది కూడా కేవలం పాటల కోసం. అవి సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే పూర్తి అయిపోతాయి. ఇక ఈ మూవీతో రవితేజ సంక్రాంతి బరిలో నిలవాలని గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. గత ఏడాది ఈగల్ మూవీతో సంక్రాంతికి ట్రై చేశాడు, వర్కౌట్ కాలేదు. ఈ ఏడాది మాస్ జాతరని సంక్రాంతికి తేవాలని అనుకున్నాడు. యాక్సిడెంట్ కారణంగా కుదరలేదు. సో 2026లో అయిన సంక్రాంతికి వస్తాడా లేదా అనేది చూడాలి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ కొత్త అవతార్లో కనిపిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్లో బిజినెస్ క్లాస్లో ఒక చేతిలో స్పానిష్ బుక్, మరో చేతిలో షాంపైన్ బాటిల్ పట్టుకొని కనిపించిన రవితేజ తన స్టైల్కి తగ్గట్టుగా హై యాటిట్యూడ్ చూపించారు. ఇది కామెడీ యాక్షన్ డ్రామా మిక్స్ అయిన ఎంటర్టైనర్గా ఉంటుందని స్పష్టం అవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. బీవ్ శిశురులు ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. రామారావు అండ్ డ్యూటీలో కలిసి పనిచేసిన రవితేజ సుధాకర్ చెరుకూరి కాంబో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గతంలో రామ్తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ చిత్రాలను రూపొందించిన కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా ఎస్ఎల్వి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అనార్కలి అనే టైటిల్ పెడతారని సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.